తాజాంశం చూస్తున్నాం. నీట్ పై ఆర్డినెన్స్ జారీపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం చేసిన పని సమ్మతం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తీర్పు తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీట్ పై ఆర్డినెన్స్ జారీపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం చేసిన పని సమ్మతం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తీర్పు తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరింత సమాచారం మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. కిరణ్, నీట్ విచారణకు సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. షాహీన్, నీట్ నిర్వహణ ఈ ఏడాదికి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సవాల్ చేస్తూ సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను 3 న్యాయమూర్తులకు ఉన్న ధర్మాసనం విచారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం అదే సమయంలో ప్రస్తుతం ఆర్డినెన్స్ తీసుకొస్తే మళ్లీ విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే దాదాపు సగానికి పైగా రాష్ట్రాలు పరీక్ష నిర్వహించుకున్నాయని, కొన్ని కౌన్సిలింగ్ నిర్వహించుకున్నాయని, మరికొన్ని జాబితా కూడా సిద్ధం చేసుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ విచారణ చేపడితే ఇదంతా కొనసాగేంత వరకు అక్టోబర్ అవుతుందని, విద్యార్థులు తీవ్ర నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ జీ వాదనలు వినిపించారు. అయితే సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇలా ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడమని, ఇది ఇంతటితో ఆగదని, భవిష్యత్తులోనూ రాష్ట్రాలు సైతం ఇదే వ్యవహార శైలి కొనసాగించే అవకాశం ఉందని, ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మళ్లీ దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు జోక్యం చేసుకోవాల్సిందేనని వాదనలు వినిపించారు. కానీ ప్రస్తుతం చాలా వేల మంది, లక్షల మంది విద్యార్థులు ఆందోళనలు గురవుతారని, ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేమని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ పై ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధపడలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరిస్తూనే ఆర్డినెన్స్ ని తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. షాహీన్, ధన్యవాదాలు కిరణ్.